దుండగులను శిక్షించాలి. మహిళల అత్యాచారాలు చేసే దుండగులను శిక్షించాలి. ఊరుకొండపేటలో అత్యాచారం చేసిన దుండగులను, వెళ్ళిన అమ్మాయిక మహిళలపై అత్యాచారాలు చేసిన దుండగులను, మహిళలపై రక్షణ లేకుండా దుండగులను. ఈరోజు మొన్న జరిగిన సంఘటనలో ఈరోజు మహబూబ్నగర్ మెట్టుగడ్డలో అన్ని కుల సంఘాలు కుమ్మరి సంఘంకి వెళ్ళి మరి అంజనేయులు, మరి అదేవిధంగా బేడా బుడగ జంగంకి వెళ్ళి యాదన్న గారు, మరి అదేవిధంగా కంసాలికి వెళ్ళి మన యాదగిరి సారు, మరి అదేవిధంగా మరి లంబాడి సంఘంకి వెళ్ళి దసరు నాయక్ గారు, మరి అదేవిధంగా మన ముస్లిం మైనార్టీ నాయకులు జాంగీర్ భాయ్, మరి వీళ్ళంతా పాల్గొని ఒకటే మాది ముక్త కంఠంతో ఖండించేది ఏంది కుల సంఘాలకు వెళ్ళి అంటే, రేపు ఏ మహిళకి ఇట్లా గుడికాడుకోవాలంటే రక్షణ కరువైంది. ఇలాంటి అల్లరి ముఖలను బహిరంగంగా శిక్షించాలి. ఎందుకంటే ఇది ఒక దేవ దర్శనానికి చాలామంది మరి ఎంతోమంది ఎవరికి భయపడరు, కానీ ఒక దేవుడు అంటేనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంలో క్రమంగానే ప్రతి ఒక్కరు దేవుని కాడికి పోతారు. ఆ దేవుని కాడికి పోయే క్రమంలోనే ఇలాంటి అల్లరిముక్కలు చేసే చేష్టలను, మరి ఆమెను ఒక 7 మంది మరి సామూహిక అత్యాచారం చేసిండ్రంటే ఇది ఎంతవరకు సమంజసము? వారిని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే లేదంటే ఇప్పుడు ఈ యొక్క సంఘటన పురావతం అయితే రేపు జరిగే ఎవ్వరికి నమ్మకం లేకుండా పోతుంది. అయితే నేనేం చెప్తున్నా, ఒకటే ఖండిస్తున్నా, విన్నవించుకునేది ఒకటే, ఏంటంటే వాళ్ళను బహిరంగంగా శిక్షించాలి. వాళ్ళ ఫోటోలు తీసి ప్రతి ఒక్క గుడికాడ పోస్టర్ వేసి పబ్లిసిటీ చేయాలి. ఎందుకంటే ఇలా చేస్తే ఇలాంటి శిక్షలు పడతాయని బహిరంగంగా చేస్తేనే రేపు ఆడవాళ్ళకు రక్షణ కరువు అవుతుంది. ఇంతకు ముందుకు పాత బస్సులో ఇట్లా మరి ఏం జరిగింది, స్నేక్ గ్యాంగ్ అని ఒక గ్యాంగ్ తిరిగి మరి ఆడవాళ్ళను మరి వాళ్ళకు రక్షణ లేకుండా పోతే అప్పుడున్న గవర్నమెంట్ ఆ స్నేక్ గ్యాంగ్ బాగా కఠినంగా శిక్షించింది. ఇప్పుడున్న గవర్నమెంట్కు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, వాళ్ళ మీద ఏమైతే కేసులు ఉన్నాయో కేసులు కఠినంగా శిక్షించాలి. లేదంటే మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధానం ఏమైతే మనము వాళ్లకు ఉరిశిక్ష పడాలని నేను అప్పీల్ చేసుకుంటున్నాను. లేదనే క్రమంలో ఇట్లా మనము ఆ ఉరిశిక్షకు అమలయ్యే సెక్షన్లు ఇట్లా మనం ఏవైతే సవరణలు చేసుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండో అలాగే మనం గిట చేసి వాళ్ళకి ఖచ్చితంగా బహిరంగంగా ఉరిదీస్తేనే రేపు సమాజానికి మేలుకొల్పవుతుందని ఉద్దేశంతో తెలియజేసుకుంటున్నాను. నాసిర్ మజాహిరి. మా సంస్థ ఉంది ఒకటి, సత్య శాంతి సందేశ కేంద్రం అని. మా సంస్థ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ముక్కలైన మానవ సమాజాన్ని ధార్మిక గ్రంథాలైన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్ మరియు ఖురాన్ వెలుగులో సమైక్యపరచడం. మా స్లోగన్ ఉంది, మానవులందరూ ఒక్కటే, మానవులందరూ దేవుడు ఒక్కడే. మనము రోజు ప్రతిజ్ఞ చేస్తుంటిమి, నా దేశం భారతదేశం, నేను భారతదేశాన్ని ప్రేమించుచున్నాను, భారతీయులందరూ నా సహోదరులు అని మేము చెప్పుకున్నాము. దాని మీదనే మేము ప్రయత్నం చేస్తుంటాము. చాలా విచారకరమైన విషయం ఏమిటంటే గుడిలో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందంటే ఇంకా ఎక్కడ రక్షణ ఉంటుంది? బజారులో రక్షణ ఉండదు, అక్కడ రక్షణ ఉండదు, ఇక్కడ రక్షణ ఉండదు. గుడిలో వెళ్తే గుడిలో కూడా అత్యాచారం అవుతుంది అంటే ఎంత చాలా విచారకరమైన విషయము. దీనికి నేను ముక్త కంఠంతో మనం అందరం దీన్ని ఖండిస్తున్నాము. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు కఠినంగా శిక్షపడాలి. ఎవరైతే రేప్ అయిందో ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, ఆయనకు పరిహారం ఇవ్వాలి, వైద్య పరీక్షలు చేసి వైద్యం చేయించాలి.